కడప ఎస్పీ కార్యాలయంలో పోలీసులకు లొంగిపోయాడు మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి. ఈ నెల 6వ తేదీన పెద్ద దస్తగిరి హత్య కేసులో నిత్యానందరెడ్డి ప్రమేయం ఉందని కేసు నమోదు చేశారని అడ్వకేట్ నాగిరెడ్డి చెప్పారు. హత్యతో తనకే సంబంధం లేదని నిత్యానందరెడ్డి చెప్పారని తెలిపారు. తనకు దస్తగిరికి ఎలాంటి లావాదేవీలు లేవని నిత్యానందరెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. సంబంధం లేనప్పుడు పోలీసులకు లొంగిపోయి విచారణకు సహకరించాలని తాను నిత్యానందరెడ్డికి సూచించినట్లుగా అడ్వకేట్ నాగిరెడ్డి తెలిపారు. కడప ఎస్పీ కార్యాలయంలో పోలీసులకు లొంగిపోయాడు మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి. గత నెల 6వ తేదీన పెద్ద దస్తగిరి హత్య కేసులో నిత్యానందరెడ్డి ప్రమేయం ఉందని కేసు నమోదు చేశారని అడ్వకేట్ నాగిరెడ్డి చెప్పారు. హత్యతో తనకి ఏ సంబంధం లేదని నిత్యానందరెడ్డి చెప్పారని తెలిపారు. తనకు దస్తగిరికి ఎలాంటి లావాదేవీలు లేవని నిత్యానందరెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. సంబంధం లేనప్పుడు పోలీసులకు లొంగిపోయి విచారణకు సహకరించాలని తాను నిత్యానందరెడ్డికి సూచించినట్లుగా అడ్వకేట్ నాగిరెడ్డి తెలిపారు. అలంకాన్పల్లి పెద్ద దస్తగిరి మర్డర్ అయిన విషయము మీకు అందరికీ తెలిసిన విషయమే. పోయిన నెల 6వ తేదీన రిమ్స్ హాస్పిటల్లో మర్డర్ అయినాడు అందరికీ తెలిసిన విషయమే. దాంట్లో నిత్యానందరెడ్డి పాత్ర ఉందని పేపర్లో కానీ ఇక్కడ కానీ అంతా వస్తూ ఉన్నింది, న్యూస్ వస్తూ ఉన్నింది. నిత్యానందరెడ్డి ఈరోజు నా దగ్గర పొద్దున వచ్చి, సార్ ఇట్లా నేను నేరం చేయలేదు, నాకు దస్తగిరి మర్డర్ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు అని నా దగ్గరికి వచ్చినాడు. నేనే పోలీసుల దగ్గర సరెండర్ అయితే నీకే బాగుంటుంది, ఇన్వెస్టిగేషన్లో నీ పాత్ర ఉందో లేదో తెలిసిపోతుంది కదా, నీకు అంత ధైర్యంగా నేను మర్డర్ కేసులో నాకు సంబంధం లేదని చెప్తున్నావు కదా, వాళ్ళ దగ్గర అదే విషయం చెప్పు, వాళ్ళే ఇన్వెస్టిగేషన్లో ఏదో ఒకటి తెలుస్తారు కదని ఉద్దేశంతో నేను నచ్చజెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎస్పీ దగ్గరికి వచ్చి ఇప్పుడే ఎస్పీ దగ్గర బంగ్లా ఆఫీస్కి తీసుకొచ్చినాను. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కు నిత్యానందరెడ్డిని హ్యాండ్ ఓవర్ చేసినాను. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసి దీన్ని 24 గంటలు కోర్టులో ప్రొడ్యూస్ చేయమని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చినాం సార్.